ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసుపై పదే పదే ప్రస్తావిస్తున్నారంటూ బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో వివేక హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వివేక హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, షర్మిలపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఎటువంటి కేసు నమోదు చేశారు? రేఖ మొత్తం మీద చూసుకుంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై కూడా కేసు నమోదైంది. ఏదైతే ఆమె ఇటీవల కాలంలో కడప కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు రెండు చోట్ల కూడా వివేక హత్య కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడకూడదు, ఆ కేసు ప్రస్తావన తీసుకురాకూడదు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ 2 రోజుల క్రితం బద్వేల్లో జరిగిన సభలో వివేక హత్య కేసుపై మరొకసారి షర్మిల వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై కూడా ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈసీ ఆదేశాల ప్రకారం బద్వేలు పోలీస్ స్టేషన్ లో షర్మిలపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆమెకి దర్యాప్తు కొనసాగుతుంది. ఆమెకి ఇప్పటికే నోటీసులు జారీ చేసేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే వివేక హత్య కేసుకు సంబంధించి మాట్లాడవద్దు అన్నా కానీ ఎందుకు మాట్లాడవలసి వచ్చిందని చెప్పి కూడా ఆమె సంబంధించి కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 163గా అలాగే యాక్ట్ సెక్షన్స్ నుంచి 188 ఐపీసీ కింద కూడా ఈమెపై కేసు నమోదు చేశారు. అంటే కోడ్ ఉల్లంఘన కింద ఏదైతే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా కోడ్ ఉల్లంఘనగా పాల్పడ్డారని దాన్ని బేస్ చేసుకుని కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. రేఖ రైట్ శివ, అయితే కడప కోర్టు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసిందో వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ బహిర్గతంగా మాట్లాడకూడదంటూ కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించింది. అయినప్పటికీ కూడా కొంతమంది వైఎస్ షర్మిలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా అటు ఆ సందర్భాన్ని వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయకూడదు, ఆ కేసు ప్రస్తావన తీసుకురాకూడదు అని చెప్పి కూడా చెప్పినట్లు చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే షర్మిల కోడ్ ఉల్లంఘన